ప్రీమియర్ షోల నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్న మన విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్, గీతా గోవిందం ఇంకా టాక్సీ వాళ్ళ సినిమాల తర్వాత ఆల్మోస్ట్ 7 years తర్వాత కింగ్డమ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ కంబ్యాక్ ఇచ్చారు మన విజయ్. ఈ సినిమా సెకండ్ హాఫ్ కొంతవరకు స్లో అయినప్పటికీ కూడా మన తెలుగు ఆడియన్స్ కింగ్డమ్ సినిమాని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ చేశారు. ఈ రోజు సండే కావడంతో బాక్సాఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమాకి ఆల్మోస్ట్ 75% ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. మహావతార్ నరసింహ సినిమాతో పాటు ఈక్వల్ గా ఈ సినిమాకి కూడా మంచి ఆక్యుపెన్సీ అయితే నమోదవుతూనే ఉంది. వర్కింగ్ డేస్ లో డీసెంట్ నెంబర్స్ ని సాధించిన ఈ సినిమాకి వీకెండ్ కి ఊహించని రేంజ్ లో నెంబర్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా మన విజయ్ దేవరకొండ నెక్స్ట్ 2 years లో కింగ్డమ్ సినిమాకి సీక్వెల్ ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ లో ఒకసారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో 12.72, సీడెడ్ ఏరియాలో 4.36, ఉత్తరాంధ్రలో 3.48, ఈస్ట్ గోదావరి 1.86, వెస్ట్ గోదావరి 1.24, గుంటూరు జిల్లాలో 1.82, కృష్ణా జిల్లాలో 1.49, ఇంకా నెల్లూరులో 98 లక్షలు సాధించిన ఈ సినిమాకి మన 2 states లో ఇప్పటి వరకు 30 కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 45 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమాకి సండే రోజు కూడా దిమ్మ తిరిగే నంబర్స్ అయితే రాబోతున్నాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే 52 కోట్ల షేర్ ని సాధించాలి. ఇప్పటి వరకు 45 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 8 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.